హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే బెండకాయ ఫ్రై అండి. అది ముక్క అతుక్కోకుండా జిగురుగా లేకుండా ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా అరకిలో తీసుకున్నానండి. ఇవి ఒక్కొక్కటిగా కట్ చేసుకుందాం. అంటే ఇవి కడిగి బాగా తుడిచి పెట్టుకోవాలండి. ఎందుకంటే తడి ఉంటే ఏమాత్రం జిగురు వచ్చేసేసి ముక్క అతుక్కొని జిగటలాగా వస్తుంది. అదే చాలా ఇట్లా డ్రైగా ఉందనుకోండి, అట్లా రాదు. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 3 స్పూన్ల నూనెను వేసుకోవాలి. కొంచెం ఫ్రై కదండి, ఆయిల్ పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఇవన్నిటిని వేసేసుకోవాలి. కొంచెం మంటని మరీ తక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దీంట్లోకి కొంచెంగా పసుపుని యాడ్ చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. మరీ తక్కువలో పెట్టుకోవద్దండి, దగ్గరికి అయిపోతుంది. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా మధ్యలో వేయిస్తూ ఉండాలి. కొంచెం వేగిన తర్వాత లైట్గా ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు కూరని సిమ్లో పెట్టేసుకొని కారాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ బెండకాయ ఫ్రై ఇలా విడివిడిగా ఉండి ముక్కలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక నిమిషం ఉండి దీన్ని దించేసుకోవడమే. ఇప్పుడు లైట్గా జీలకర్ర పొడిని వేసాను. ఇప్పుడు దించేస్తున్నాను. చూసారు కదండి, ఇది రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి వేయించి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారండి. బెండకాయ ఫ్రై కానీ ఆలు ఫ్రై కానీ అందరూ ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ రకంగా పిల్లలకి పెడితే కనుక ఆరోగ్యానికి మంచిది కాబట్టి వాళ్ళు ఎలా తింటారో అలాగే చేసి పెట్టాలి వాళ్ళకి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మరి మీకు కూడా ఇది నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.